వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ గంగోత్రి ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ నిరంతరం కృషి ప్రభుత్వం రైతు రుణమాఫీని వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తుంది ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి రషీద్ పార్థివ దేహాన్ని సందర్శించిన వైసీపీ నాయకులు రషీద్ కుటుంబానికి అండగా నిలబడతామని హామీ విజయసాయి రెడ్డి మీడియాపై అనుచిత వ్యాఖ్యలను నిరసనగా ధర్నా చిలకలూరిపేట తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు ఇక డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా నిరంతరం కృషి చేస్తుందని సాగర్ ఎమ్మెల్యే జైవీర్ అన్నారు అనుముల మండల రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబరాలను ఆయన ప్రారంభించారు అనంతరం రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి వీక్షించారు హాలియా ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే జైవీర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీని వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని వాగ్దానాలను పూర్తి చేస్తుందన్నారు తద్వారా మీ టీంలో ఉన్నటువంటి మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రైతు లోకానికి ఒక పెద్ద పండుగ భారతదేశ రాజకీయాల్లో కూడా ఒకే ఒక్కసారి మన బట్టి గారు ఆయన కూడా నిద్ర లేకుండా చాలా రైతులు గడిపానని చెప్పారు తప్పకుండా మీకు ఇద్దరి కష్టం ఫలించాలని ఆ రకంగా మన అధికారులు చీఫ్ సెషన్ జరగండి కొంచెం జరగండి అమ్మా మీరు కొంచెం జరగండి సార్ ఒక నిమిషం రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క రైతుకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన కార్యకర్తలకి ఓటర్లకి మరొకసారి పేరు పేరున వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాట తప్పని పార్టీ అని గతంలో ఎన్నోసార్లు నిరూపించడం 2004లో సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న దాన్ని నిలబెట్టుకున్న మనం మొన్న ఎలక్షన్లో భాగంగా రాహుల్ గాంధీ గారు గత ఏడాది వరంగల్లో మళ్ళీ రైతు డిక్లరేషన్ కింద 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే చేస్తామో మనం ప్రభుత్వంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లో చేసి చూపిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమానికి వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధికి పాటుపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా రుణమాఫీ చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ గతంలో రైతులకి ఉచితంగా విద్యుత్ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా రైతులకు ఎప్పుడు అండదండగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ రైతులందరూ కూడా అండదండగా నిలవాలని వాళ్ళ చల్లని ఆశీర్వాదాలు మాకు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఇప్పుడు మన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వస్తే ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈ రైతు రుణమాఫీ కింద 17,176 మంది రైతులకి 92 కోట్ల రూపాయల రుణమాఫీ పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ నాయకుడు రషీద్ దారుణ హత్యకు గురయ్యారు ఆయన మృతదేహాన్ని పలువురు సందర్శించారు పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ నాయకుడు రషీద్ దారుణ హత్యకు గురయ్యారు ఆయన మృతదేహాన్ని పలువురు సందర్శించారు వైసీపీకి చెందిన మాజీ శాసనసభ్యుడు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసారెడ్డి
గురజాడ మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, గుంటూరు నగరపాలక మేయర్ కావటి మనోహర్ నాయకులు పార్టీ ముఖ్య నాయకులు సందర్శించారు. వారి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యం దీని ద్వారా స్పష్టంగా కనబడతా ఉంది. మరి నిన్నటి దాకా ఉన్నటువంటి ఎస్పీ కంట్రోల్ చేసింది, ప్రజలందరూ కూడా గాలి పీల్చుకుంటున్నారు అనేటువంటి పరిస్థితుల్లో మరి జిల్లాలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు పోయి ఎస్పీని మార్చి కొత్త ఎస్పీని తీసుకొచ్చారు. ఎస్పీ రావడంతో మర్డర్ జరిగింది. దీని ద్వారా మీరు ఏమి సంకేతాలు పంపిస్తున్నారు ప్రజలకి, ప్రజలను ఏ రకంగా మీరు పరిపాలన చేయబోతా ఉన్నారో దీని ద్వారానే అర్థమవుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఈ మినుకొండలో జరిగినటువంటి దాని మీద వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఇక్కడికి వెళ్ళి మరి వారి కుటుంబాన్ని పరామర్శించి మరి కంపెనీ దాని మీద ఖండన చేసి వారికి సానుభూతి తెలిపి వారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఈ హత్యను మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చిలకలూరిపేట పట్టణంలో జర్నలిస్టు సంఘాలు వివిధ పార్టీ ఆధ్వర్యంలో విజయసాయి రెడ్డి మీడియాపై జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ముందుగా ఎన్ఆర్టీ సెంటర్లో జాతీయ రహదారిపై మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యక్రమంలో తహసీల్దార్లకు వినతి పత్రం సమర్పించనున్నారు. అందరికీ నమస్కారం. చేసిన అనుచిత వ్యాఖ్యలను వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. ఖండించండి మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించండి. చేసిన వ్యాఖ్యలు ఖండించండి. మీడియాపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించండి. మీడియాపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎవరు చేసినా కానీ ముక్తఖండంగా ఖండించవలసిన విషయం ఎంతైనా ఉందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రధాన కార్యదర్శి సోదరుడు రాధాకృష్ణ మాట్లాడుతున్నారు. జర్నలిజం మీద దాడులు చేయటం, జర్నలిస్టులని అవమానించడం, జర్నలిస్టులని హత్యలు చేయడం వంటి దుశ్చర్యలని ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఖండించబడుతున్నటువంటి విజయసాయి రెడ్డి గారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక కాకి అరిచి వినిపిస్తుందని దాన్ని ఓ చికెన్ షాపు యజమాని తాడుతో కట్టేశాడు. అయితే కాకిని బంధించడంతో అక్కడున్న వందలాది కాకులు చేరుకొని అరవడం మొదలుపెట్టాయి. కాకుల గోలను భరించలేక మిగిలిన దుకాణదారులు ఇబ్బందులకు గురయ్యారు. చేసేదేమీ లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు. పక్షి జాతి గులాలకున్న యూనిటీ మానవులకు లేకపాయే అని ప్రజలు అనుకుంటున్నారు. పల్నాడు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వినుకొండలో జరిగిన రషీద్ మర్డర్ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి నిన్న రాత్రి తాడేపల్లికి చేరుకొని ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి వినుకొండకు చేరుకున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ జాన్ సైదా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి రషీద్ మృతదేహాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఇట్టంపల్లి గ్రామ సమీపంలో అడవిలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ దోన తిమ్మరామస్వామి దేవస్థానం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పూజారులు పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో గ్రామ పెద్దలు వర్షాలు కురవాలని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి వేడుకున్నారు. ప్రతి ఆషాఢ మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని ప్రజలు తెలియజేశారు. ఓం గం వక్రతుండాయ నమః. ఓం గం పాతాళలోక భూగర్భ గణపతయే నమః. ఓం గం మహాగణపతయే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ గుల్లుబామ సమేత శ్రీ లక్ష్మీమూఢ నృతిమ్మరాయ స్వామినే నమః. ఓ నమో నారాయణాయ నమః. ఓ నమో లక్ష్మీనారాయణాయ నమః. ఓ నమో లక్ష్మీనారసింహాయ నమః. ఓం నమః శివాయ శివాయ నమః. ఓం హైం హ్రీం క్లీం శ్రీం చాముండ విరూపాక్ష బ్రహ్మపా దేవ్యై నమః. ఓం భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామినే నమః.
ఓం అన్నపూర్ణేశ్వర సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. ఓం నమో బ్రహ్మ విష్ణు శివాత్మకాయ మహాకాళీయై నమః. ఓం క్లీం మహాశక్తి స్వరూపిణి ఉగ్రస్వరూపిణి మహాకాళీయై నమః. ఓం క్లీం అనంతశక్తి స్వరూపాయ నమః. ఓం ఓం హైం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రాహ్మణే నమః. ఓం క్లీం సరస్వతి సమేత శ్రీ బ్రహ్మదేవాయ నమః. ఓం క్లీం విద్యాదారణ్య సృష్టికర్తాయ నమః. ఓం క్లీం విద్యాదారణ్య సృష్టికర్తాయ నమః. ఓం క్లీం సరస్వతి సమేత శ్రీ బ్రహ్మదేవాయ నమః. ఓం క్లీం విద్యాదారణ్య సృష్టికర్తాయ నమః. ఓం సర్వేశ్వర సర్వరక్షక సర్వజనార్దన శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం శరవణభవాయ సుబ్రహ్మణ్యాయ నమః. ఓం గురుదత్తాత్రేయాయ నమః. ఓం హైం హ్రీం క్లీం శ్రీం క్లీం శ్రీం క్లీం శ్రీం ఐం సౌం ద్వాదష్ట లక్ష్మీ మమ దారిద్ర్యనాశాయ నాశాయ క్లైశ్వర్యం దాపాయ దాపాయాసం ఐం శ్రీం అష్టసిద్ధిం దేహి దేహి స్వహం. ఓం గాయత్రే నమః. ఓం భూర్భువ శివశ్యం తస్తువం ధర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనాం ప్రచోదయాత్. విశ్వామిత్రపురుషే నమః శిరసి గాయత్రి చంద్రసేనం నమః. అదమే ధర్మార్థకాం మోక్షాదిమం సర్వమనోపిష్టజపం వినియోగమన్నమం ధ్యానం శ్లోకం. ఓం యుక్తా విద్రుమయేమ నీలాదవళాక్షమై ముఖే స్త్రీ కరుణై యుక్తాయన్నిబద్ధరత్న ముక్తాంతదావణాత్మికాం గాయత్రే వరదభయకాక్షపాశాకుపాళాంగదం చింకుంచక్ర మందార విందయగళం మస్తిర్వంతం భజే. ఓం లంకాయం శంకరీదేవి కంచి కామాక్షి కంచికాపురే ప్రొద్దున్మే శృంగళాదేవి అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబిక ప్రొద్దున్మే శృంగళాదేవి కొల్లాపురి మహాలక్ష్మి ఏకవీరికా ఉజ్వైన్యం మహంకాళి పీఠకాయ అంపురావతికావు జడంగిరి జయదేవి మాణిక్య దక్షవాటిక హరిక్షేత్రే కామరూపి ప్రయోగే మాధవేశ్వరి గయ మాంగళ్య గౌరిక వారణాసి విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి అష్టాశక్తిపీఠనే యోగినామతి ఏకవజమం పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వదాది వ్యవహారం రోగం సర్వసంపత్కారం శుభం నమో నమః. ఓం జపాక్షం సింకాశం వాసేపే మహోదిం తమోరిం సర్వ పాపగ్నం ప్రాణాత్వస్మి దివాకరం. ఓం దశంకతు శారాభం క్షీరోదార్ణవా సముద్భవం నమామి శశినం శోమం శంభరం ముకుటభూషణం. ఓం ధర్ణిగర్భా సంభూతం విద్యుత్ కాంచాన సనిపం కుమారం శక్త్యాస్తం తం మంగళం ప్రణామ్యహం. ఓం ప్రియాంగలికాశయం రూపేణ ప్రజంబుదం సమ్యం సత్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం దేవనాంచ రుచినాంచ గురు కాంచాన సనిపం బుద్ధి. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ నిరంతరం కృషి. ప్రభుత్వం రైతు రుణమాఫీని వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తుంది. ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. రషీద్ పార్థివ దేహాన్ని సందర్శించిన వైసీపీ నాయకులు. రషీద్ కుటుంబానికి అండగా నిలబడతామని హామీ. విజయసాయిరెడ్డి మీడియాపై అనుచిత వ్యాఖ్యలను నిరసనగా ధర్నా. చిలకలూరిపేట తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.